దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అయ్యగారికి, అమ్మగారికి, అలాగే దూరం నుండి వచ్చిన సేవకులకు, అసిస్టెంట్ పాస్టర్స్ అందరికీ, సంఘ బిడ్డలందరికీ దేవుని నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా భర్త ఇలాగా ఆరోగ్యంగా సజీవంగా ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రార్థనలు. దేవుని కృప ముందు సంఘం యొక్క ప్రార్థన. పాస్టర్ గారు, పాస్టమ్ గారు, రాన్ బాబు, నటాలియా, సంఘ బిడ్డలు, మీరు అందరూ చేసిన ప్రార్థన బట్టి ఇది నాన్న మేము ఇలా ఉన్నాం. ఎందుకంటే మరి 93లోని ఈయనకి మైట్ల వాళ్ళ సర్జరీ అంటే బెలూనింగ్ చేశారు. అది 10 సంవత్సరాల వరకే అది ఉపయోగం ఉంటుంది. తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు 32 సంవత్సరాలు తన కృపలో భద్రపరిచాడు. అయితే ఆయన 93లోనే రక్షింపబడ్డారు. మేము ఈ సంఘానికి రావడం, ఇక్కడే రక్షింపబడ్డం, ఇక్కడే స్వస్థత పొందుకోవడం, అయ్యగారు, అమ్మగారు, సంఘం అందరూ ఇక్కడ చాలామంది ఆంటీలకి తెలుసు, కొంతమందికి తెలుసు, సిస్టర్స్కి, వాళ్ళకి అందరికీ తెలుసు. నా భర్త కొరకు అందరూ ప్రార్థించారు. ఆ రీతిగా ఆ రోజు నుండి దేవుడు తన పరిచర్యలో చిన్నగా వాడుకుంటూ వచ్చారు. మా పిల్లల్ని కూడా దేవుడు తన కృపలో చదివించుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవడానికి, వీటన్నిటిలో దేవుని సహాయము, ఆయన కృపాహస్తం మాకు తోడుగా ఉంచి ఇంతవరకు నడిపించాడు. పెద్దబాబుకి 3 బిడ్డలని ఇచ్చాడు. ఇంకా చిన్న బాబుకి వివాహం అవ్వాలి. వాడి నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. అయితే ఈ మధ్య నా భర్త కొంచెం అస్వస్థతకు గురయ్యేవారు. అంటే ఏం లేదు, కొంచెం చెస్ట్లో మంటలాగా వచ్చేది. అదే సమయంలో అది గ్యాస్ట్రిక్ పెయినో తెలియదు, చెస్ట్ గుండెకి సంబంధించిందో తెలియదు. అలాంటి రెండింటి మధ్య మేము చాలా కొంచెం స్ట్రగుల్ అయ్యేవారు. ఆయన ఎక్కువగా ప్రయాణాలు చేస్తుండేవారు. ఎందుకు మేము దేవుని కొరకు పరుగులెత్తుతారు. ఆయనకి దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా చాలా ప్రేమ. ఎక్కువగా వాక్యాన్ని ఇంకా టీవీతోనూ సెల్ ఫోన్తోనూ తన సమయం గడపరు. ఎందుకంటే మా ఇంట్లో మాకు దగ్గరగా ఉన్న రాము, పావని వాళ్ళే ఎక్కువ మమ్మల్ని చూస్తుంటారు. ఎక్కువగా వాక్యమే చదువుకుంటారు, ఎక్కువ వాక్యంతో సహవాసం చేస్తారు. అలా చేస్తూ దేవుని వాక్యాన్ని అందరికీ చెప్పాలి, నాకు దేవుడిచ్చిన కృపలు, ప్రత్యక్షతలు అందరికీ తెలియచేయాలన్న ఒక మంట, ఒక ఆశ ఆయనలో బాగా నిండిపోయి ఉంటుంది. దాంతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరు పిలిస్తే వాళ్ళకి ఇంకా వెనక ముందు చూడరు, అది ఎంత దూరం అని చూడరు, వెళ్ళిపోతూ ఉంటారు. అదే రీతిలో మా కుటుంబం యొక్క పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇవన్నీ కూడా మాకు అన్నీ కూడా కాకినాడ, రాజమండ్రి, ప్రత్తిపాడు, మాది నేటివ్ ప్లేస్ ప్రత్తిపాడు. అయితే ఇక్కడే ఉంటాయి. వీటన్నిటికీ కూడాను పిలుస్తుంటారు. పిలిచినప్పుడు రే పెద్దోడివి కదా, నువ్వు రావాలి. అసలు ఎప్పుడైనా ఒక్క ఫంక్షన్కి వెళ్ళకపోతే ఒరే చంటి నువ్వు ఏ ఫంక్షన్కి రావురా అని ఒక ముద్ర వేసేస్తారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్ని ఫంక్షన్లకి మేమే అటెండ్ అవ్వాలి. దాన్ని బట్టి రాత్రి అనక పగలనక అస్సలు విశ్రాంతి అన్నిది ఉండదు, నిద్ర అన్నిది ఉండదు. అలాగ వెళ్తుంటాం, అన్నిటికీ అటెండ్ అవుతాం, అన్నీ చేస్తుంటాం. కానీ మాకు వచ్చే నింద, అవమానం ఏంటంటే ఎప్పుడు తిరుగుతారని. ఎప్పుడు తిరుగుతారు. మేము పబ్బులకి, క్లబ్లకి వెళ్ళాం. దేవుని సేవ లేదంటే మా కుటుంబం యొక్క ఫంక్షన్స్కి, మా చర్చ్ ఫంక్షన్స్కి అదే తిరుగుతాం. కానీ మాకు వచ్చే ముద్ర మాత్రం అలాంటిది. కానీ చాలా బాధ అనిపిస్తుంది అలాంటి మాటలు వినేటప్పుడు. మేము చేస్తుంది దేవుని సేవే కదా అని. దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు. అలాగే ఆరోగ్యం ఇచ్చి, అలాగే బలం ఇచ్చి, శక్తి ఇచ్చి నడిపిస్తాడు. ఆయన ఒంటరిగా వదలడానికి నాకు కొన్నిసార్లు భయం వేస్తుంటుంది. భయం వేసినప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన రమ్మంటారు. చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం.
నాతో ప్రయాణం చేయడం ఆయనకి చాలా ఇష్టం. రమ్మంటారు. కొన్నిసార్లు నేను కొన్ని పనులు ఉండటం బట్టి, కొన్ని ఫంక్షన్స్ మనకి మన చర్చిలో ఉండవాటిని బట్టి నేను రాలేనన్నప్పుడు ఆయన ఒక్కరే వెళ్ళేటప్పుడు చాలా బాధ అవుతుంటుంది. కానీ దేవుని కృపలో ఏ సేవకి వెళ్ళినా, ఏ పరిచయం ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన ఎన్ని ప్రయాణాలంటే అన్ని ప్రయాణాల్లో ఆయనే డ్రైవ్ చేసుకుంటారు. ఎంత రాత్రప్పుడైనా ఎక్కడికైనా వెళితే ఆ నైట్ ఉండిపోమని చాలా బలవంతం చేస్తారు మమ్మల్ని. కానీ ఇంటికి వెళ్ళి ఒక 2 hours అయినా మంచిగా పడుకుంటే బాగుంటుంది కానీ చెప్పి ఆ రాత్రప్పుడే మేము వచ్చేయడం జరుగుతుంటుంది. ఒక్కోసారి 1 గంటకు, 12 గంటలకు, 2ంటికి కూడా ఒక్కోసారి కసింకోట వరకు వచ్చి నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయి. కారు అక్కడ ఆపేసి పక్కన కొద్దిసేపు పడుకొని మళ్ళీ రావడం కూడా జరుగుతుంటుంది. అలాగే ఈయన ప్రతిపాడు సంఘం పాడైపోతుంది అని చెప్పి చాలాసార్లు ప్రతిపాడు వాళ్ళ నాన్నగారు 5 రూపాయలు కానుక ఇస్తానంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవారు వాళ్ళ దగ్గరికి ఆ కానుక కోసం. అలాగా 7 లక్షలు పెట్టి ఒక మంచి మందిరాన్ని మా మావయ్య గారు ప్రతిపాడులో బాప్టిస్ట్ చర్చ్ కట్టించారు. ఆ మందిరం పాడైపోతున్నప్పుడు ఈయన పూనుకున్నారు. లేదు, ఎందుకంటే ఆ మందిరానికి ప్రతి నెల ఒక 2nd వీక్ వెళ్ళి వాక్యం అందిస్తూ వస్తుంటారు. ఆ మందిరం పాడైపోతున్నప్పుడు ప్రతిరోజు వెళ్ళి రావడం, వారంలో 2-3 సార్లు వెళ్ళి రావడం చాలా ఎక్స్పెన్సివ్. నెలలో ఇప్పుడంటే నెలలో వెళ్ళారు, బాగలేనప్పుడు చెప్తున్నారు నాకు పక్క నుండి వారంలో నెల అంటున్నారు. నెలలో కాదు, వారంలో 3 సార్లు వెళ్ళి వచ్చిన రోజులు చాలా దినాలు ఉన్నాయి. అలాగే వెళ్ళి వచ్చేవారు. దేవుని కాపుదల, భద్రత, ఆ కనికరమును బట్టే దేవుడు కాచి కాపాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు నా భర్త మొన్నటి దినాన నేను స్త్రీల కూటమికి వచ్చాను. ఆ రోజు నా భర్త అన్నారు, నువ్వు స్త్రీల కూటమికి వెళ్ళు, నా పని దేవుడు చూసుకుంటాడులే, నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తానని. మాకు అల్లుడు అవుతాడు, తను తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాకు స్త్రీల కూడికి అయిపోయిన తర్వాత తను ఫోన్ చేశాడు, అత్తమ్మ రాగలరా మీరు మావయ్య గారి దగ్గరికి అన్నాడు. అంటే ఏనన్నానంటే అదే యాంజో చేయాలంటున్నారు, మీరు సైన్ చేయాలంట, రండి అంటే అలాగే వస్తానని చెప్పి వెంటనే నాకు అంటే కొంచెం కాళ్ళు చేతులు ఆడలేక వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అయ్యగారు ఎలా ఉంది అని అంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ మా అమ్మగారు అనమాట వెంటనే ఆమె పదండి మనం మేము వెళ్తామండి అమ్మగారు అని అడగడం, అయ్యగారిని మీరు బోన్స్ వెళ్ళండి అని చెప్పడం, అమ్మగారు నేను దీపిక మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు యాంజియోగ్రామ్ చెయ్యాలి, కానీ తన బాడీ సహకరించకపోవడాన్ని బట్టి మళ్ళీ పెయిన్ రావడాన్ని బట్టి 2 సార్లు అలా చేయలేదు. ఆ తర్వాత మరుసటి రోజు అక్కడే నైట్ ఒకరోజు అక్కడ ఉండిపోయాము. మరుసటి రోజు చేసినప్పుడు బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పి మైట్ల వాళ్ళు అంతా మళ్ళీ మార్చాలి, రీప్లేస్మెంట్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పినప్పుడు మరి అయ్యగారు ప్రార్థన చేసి పంపించారు, ధైర్యంగా ఉంచాలి సుభాషిణి అని. మరి నా భర్త కూడా ధైర్యంగా ఉన్నారు, నేను కూడా ధైర్యంగా ఉన్నాను. ఎందుకు ఈ ధైర్యం అంటే నాకు ఇచ్చినటువంటి సేవకులు, మంచి సేవకురాలు, మంచి సంఘం ఉంది. ఎందుకంటే ప్రార్థించే సంఘం. మా సంఘాన్ని గురించి నేను అందరికీ చెప్తుంటే కొంతమంది ఉడికిపోతారు. కొంతమంది ఎందుకు నా అక్క చెల్లెళ్ళే ఉడికిపోతారు. నీకు సంఘం ఉంది కదా అంటారు. ఎందుకంటే నా సంఘాన్ని నేను అంతగా ప్రేమిస్తాను. ఆ సంఘమే ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది. ఆ ప్రార్థనలన్నీ కూడా, మీరు చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఈరోజు నన్ను నా భర్తని ఇలా నిలబెట్టింది. అయితే మమ్మల్ని ఎంత మాత్రం అపోలో వాళ్ళు పంపించడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేయాలి అని మేము మళ్ళీ చెప్తానండి అని చెప్పేసి బలవంతంగా బయటికి వచ్చేసామేమో. వచ్చిన తర్వాత నా భర్త అయితే అన్నారు, ఇంకా నేను ఆపరేషన్ చేయించుకోను దేవుని. ఆ మాటలు నా భర్త చెప్తారు. ఎంతవరకు నేను చెప్పాను, దేవుని కృపలో ఈ దినాన మేము ఉన్నాం. కేవలం నాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి దేవుని నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంఘంలో రక్షించబడ్డాను. ఈ సంఘంలో
సేవకుడిని అయ్యాను. ఈ సంఘంలో అభిషేకించారు. ఈ సంఘం నన్ను ప్రోత్సహించింది. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాతే పిల్లల చదువులు, ఉద్యోగం, అంటే ఇల్లు, అభివృద్ధి అన్నీ దేవుడిచ్చాడు. అంతకు మించి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు. 92, 93 నుంచి దేవుడు అలా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే నా యాక్చువల్ కండిషన్ ఏంటంటే ఆర్టరీస్ 3 ఉంటాయంట. 3లో ఒకటి మొత్తం క్లోజ్ అయిపోయింది. రెండు మిగిలిన ఆర్టరీస్ చాలా సివియర్గా క్లోజ్ అయిపోయి దానివల్లే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది చెస్ట్లో. తర్వాత వాల్వ్ అప్పుడు 92లో 93లో చేశారు కదా, అది మొత్తం పాడైపోయింది. అది మార్చాలన్నారు. సరే, వాళ్ళకి చాలా కంగారు పెట్టారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, న్యూరో ఫిజిషియన్. తను కలిస్తే, అంకుల్ ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషను, 2 ఒకేసారి చేయడం అంటే మాత్రం చాలా స్ట్రెస్ అయిపోద్ది, చాలా ప్రమాదం, వద్దు, కంగారు పడకండి, ఆగండి అన్నాడు. సరే అయిపోయింది. ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటుంటే నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మన చర్చిలో అయ్యగారి యొక్క పర్యవేక్షణలో అద్భుతాలు జరిగాయి. రోగులు స్వస్థపరచబడ్డారు, గుడ్డి వాళ్ళు చూశారు, కుష్టి వ్యాధులు బాగుపడ్డారు, ఎయిడ్స్ వ్యాధులు బాగుపడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచడు? నేనైతే ఇంకా ఆపరేషన్కి వెళ్ళదలుచుకోలేదు. అంత రిస్క్ తీసుకునే ఉద్దేశం నాకు లేదు. దేవుడు ఆయుష్ ఇస్తాడు, లేదంటే ఆయన చిత్తం. ఎందుకంటే ఆయన చిత్తానికి మించింది ఏమీ లేదు. ఆయన చిత్తానికి నేను ఎప్పుడో రెడీగా ఉన్నాను. ఎందుకంటే పౌరులాగే అనిపిస్తూ ఉంటుంది, ఉన్నానా ఏసైకి లాభం, పోయానా నాకు లాభం అని. సో దేవుడిచ్చిన కృప. ఆపరేషన్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. మన చర్చిలో దేవుడు చాలా చేశాడు అద్భుతాలు. ఇంకొక అద్భుతంగా చేసి నన్ను కూడా అద్భుతంగా నిలబెట్టాలని ఆశిస్తున్నాను. నన్ను ప్రేమించే మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా అమ్మగారు అయితే ఇక అసలు ఇంకా కన్న తల్లిలాగే అస్సలు వెళ్ళండి, వెళ్ళమంటే వెళ్ళేది కాదు. అలా ఉండి మళ్ళీ వచ్చి దగ్గరుండి మళ్ళీ ఇవాళ వచ్చి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉన్నారు. మీరందరూ నాకు తోబుట్టోలు, నన్ను ప్రాణంగా ప్రేమిస్తారు. మీరంతా మీరే మా ధైర్యం. దేవుని కృప, మీరు మా ధైర్యం. దేవుడే స్వస్థపరచాలి, స్వస్థపరుస్తాడు. అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక.